మీల్స్ స్కూల్ ఎడ్యుకేషన్ రండి. స్కూల్ శానిటేషన్ 4.63 ప్లస్లో వచ్చావు. మిడ్ డే మీల్స్ మాత్రం 1.26 మైనస్లో ఉన్నావు. ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా 1.12. ఇప్పుడు లేటెస్ట్లో ప్లస్లో వచ్చాడు. పాతది మాత్రం మైనస్లో ఉన్నాడు. అందుకే ఇప్పుడు చెప్పా, గట్టిగా జాగ్రత్త చూసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా. పిల్లలకే పరీక్షలు కదా, మనకు కూడా పరీక్షలే, అనునిత్యం పరీక్షలే, మీకు నాకు అందరికీ. గుడ్ లక్. థ్యాంక్ యూ. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ ప్లీజ్ కమ్. ఈ రెండు కూడా హాస్టల్ 6.78 ప్లస్లో ఉన్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా 1.28 ప్లస్లో ఉన్నారు. గట్టిగా అభినందిస్తున్నా. గట్టిగా చాపట్లు కొట్టి అభినందించండి. వీళ్ళంతా కూడా షెడ్యూల్ కులాల పిల్లలు, వాళ్ళకి బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చాలా బాగా పనిచేస్తున్నారా. వచ్చిన 4 అప్లికేషన్ కూడా చాలా బాగా వచ్చాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అయితే 100% పాజిటివ్ వచ్చింది, 26% ప్లస్ వచ్చింది. గట్టిగా ఇదే మెయింటైన్ చేయాలి, అది బెంచ్ మార్క్ పెట్టుకోవాలి, అందరూ వర్కౌట్ చేయాలి. థ్యాంక్ యూ. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చాలా బాగా పనిచేశారు. గట్టిగా మనస్ఫూర్తిగా 14% అదనంగా వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీ పొలాలకు నీళ్లు ఇస్తే మీరు చప్పట్లు కొట్టకపోతే ఏమనాలి? మీకు ఏ పని చేసినా మీరు ఇంకా ఆ తృప్తి రావడం, మంచి వాళ్ళని మంచిగా అభినందించండి. థ్యాంక్ యూ అమ్మా. అదే మరి ఈ జిల్లాలో పబ్లిక్ గ్రీవెన్సెస్ కూడా 6.11% పాజిటివ్గా ఉంది. దానికి కూడా అభినందిస్తున్నా. పబ్లిక్ గ్రీవెన్సెస్ వాళ్ళను కూడా అభినందిస్తున్నా. రెండు స్వచ్ఛ గ్రామాలు, స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులు కూడా 3.32% పాజిటివ్లో ఉన్నారు. వాళ్ళను కూడా అభినందిస్తున్నా. నీదేనమ్మా? ఓకే, గట్టిగా చాపట్లు కూడా అభినందించండి. కాలేజ్ ఎడ్యుకేషన్ 2.08% పాజిటివ్, వారిని కూడా అభినందిస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వేనమ్మా? ఓకే. అదే మరి మత్స్యకార భరోసా మైనస్లో ఉన్నారు, 0.37 కరెక్ట్ చేసుకోవాలి. ఓకే. శాండ్ విషయంలో మైనస్, శాప్ విషయంలో మైనస్లో ఉన్నారు. ఏం బ్రదర్, ఇక్కడ కూడా మైనస్లో ఉన్నావు. శాప్ చూసుకోండి జాగ్రత్తగా. అదే మరి శాండ్ 3.4 మీదేనా, అది కూడా జాగ్రత్త చూసుకోండి. మీరు శాప్ అమ్మా, నువ్వు కూడా మైనస్లో ఉన్నావు తల్లి. చల్లగా జరుపుకుండా, కనపడకుండా. ఓకే. 2.48, మీరు కూడా 3.49 జాగ్రత్త చూసుకోండి. హౌసింగ్ 2.48 ప్లస్లో ఉన్నారు. ఇప్పుడు తగ్గావయ్యా బాగా. శాండ్ కూడా ఈ మధ్యలో మళ్ళా పెరిగింది, నీ శాతం మైనస్ పెరిగింది. బీ క్లియర్. నేను ఉచితంగా 1000-2000 కోట్ల రూపాయలు పోయిన తర్వాత పేదలకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని ఇస్తా ఉంటే, ఎవడొచ్చినా ఎక్కడ తప్పు చేసినా వదిలిపెట్టద్దని మిమ్మల్ని కోరుతున్నా. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. తక్కువ ఖర్చుతో ఎవరైనా తీసుకుపోతానంటే వాళ్ళనే తీసుకుపోమనండి. కానీ మనం ఎక్కడన్నా ఆపరేట్ చేయాలని అనివార్య పరిస్థితులు వస్తే తక్కువ ఖర్చుగా రావాలి. ఎవ్వరు కూడా ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. బీ క్లియర్ ఆన్ దట్. కలెక్టర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. హౌసింగ్ బాగానే వచ్చింది, 2.48 ప్లస్. అభినందిస్తున్నా. గట్టిగా చాపట్లు కూడా అభినందించండి. ఇప్పుడు గుడివాడ రోలు మా ఎమ్మెల్యే రాము గారు ఒక పక్క నోడల్ ఆఫీసర్. ఎక్కడ నోడల్ ఆఫీసర్? నోడల్ ఆఫీసర్ గుడివాడ. గుడివాడ నోడల్ ఆఫీసర్. ఏమయ్యారా? రివీల్ చేస్తున్నావా మీరు ఎమ్మెల్యే గారు? నెలగా చేయాలి. నీ పరిధిలో వచ్చేటి నీకు మార్కులు పడతాయి. ఓవరాల్గా ఎమ్మెల్యేకి మార్కులు పడతాయి. ప్రజల వాళ్ళు ఓటేస్తారు,
నేను మార్కులు వేస్తూ ఉంటా. ఈ రెండు కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి. నువ్వు చేయకపోతే నిన్ను పట్టుకుంటా,